చైతన్యం ఎప్పుడైనా కూడా గమ్యానికి చేరాలి. చైతన్యం యుద్ధ రూపంలోకి వెళ్లకుండా, చైతన్యం మైదానంలోకి పోయి యుద్ధం చేయకుండా, చైతన్యం గమ్యం చేరకపోతే చైతన్యం మార్కెట్ అవుతుంది. చైతన్యం మార్కెట్ అవుతుంది. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎస్సీఏలు, ఎస్టీలు, బీసీలలో వచ్చిన కుల ఉద్యమాలు అవి మార్కెట్ రూపంలో పోయినాయి తప్ప, అవి ఎక్కడికెక్కడికి అమ్ముడు పోయే సమాజంగా మారినాయి తప్ప, అవి అగ్రవర్ణ రాజకీయ పార్టీలతో అగ్రవర్ణ సామాజిక స్థితి మీద యుద్ధం చేసి ఆ యుద్ధంలో రాజకీయ పరమైనటువంటి అధికారాన్ని పొందే దిశగా ప్రయాణం చేయలేదు. కాబట్టి 100% మీరు అన్నట్టుగా చైతన్యం లేదు. ఇక్కడ చైతన్య రహితంగా ఉన్నది. కాబట్టి ఈ ప్రజలందరినీ కట్టి ఒక సిద్ధాంతంగా, సైద్ధాంతిక రూపంలో ఈ ప్రజల్ని నిర్మించి తద్వారా అగ్రవర్ణ సమాజం మీద యుద్ధానికి పోయి రాజ్యం సాధించి గమ్యానికి చేరడం అనేదే మా ముందున్న ఉద్దేశం.